బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంట్. ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఏదో చేస్తాం, అది చేస్తాం, నడుపుతాం, గిరుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. సడన్ గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో రెండు తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారి. ప్రాబ్లం ఏంటంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మనలో ఏం అనుమానం లేదు. కానీ వరి గురించి బహుశా అవగాహన లేకపోవచ్చు అంతే. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేదే కేంద్రం కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. కేంద్ర గవర్నమెంట్ అంటే ఇప్పుడు కేంద్రంలో ఏమున్నది, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి, నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ధాన్యము దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రంలో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఏదైనా అడిగితే చెప్తాను, ప్రాబ్లం. అట్లా ఏదది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. అంటే పార్టీ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, ఈడున్న కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా పార్టీ పరంగా గాంధీ భవన్ నుంచి మీరు మాట్లాడండి. వారు ఆ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది, అది ఒక కారణం ఉంది. కాబట్టి పార్టీ నుంచి మీరు మాట్లాడండి అని వాళ్ళు ఇచ్చిన ఆదేశాల అనుసారం భాగమే నేను నిన్న ప్రెస్ మీట్ లో పౌర శాఖ సంబంధించి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. అంటే ఈ దేశం రాజకీయాలలో గవర్నమెంట్లను కూలగొట్టే దాంట్లో, గవర్నమెంట్లు పడగొట్టే దాంట్లో వాళ్ళు పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళంతా. గవర్నమెంట్ని ఎట్లా పడగొట్టాలి, గవర్నమెంట్ని ఎట్లా కాపాడాలి. అయితే వాళ్ళకు ఒక బీజేపీ కిషన్ రెడ్డి గారికి వాళ్ళకున్నది ఏంటంటే, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని వ్యూహాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ను పడగొట్టే అవకాశం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశము బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా వాళ్లకు ఇక్కడ అవకాశం లేదు. అది కాకుండా ఖచ్చితంగా రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. బీజేపీ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు
ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉన్న బట్టలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రం టోపీలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి 10 ఏళ్లలో ఎప్పుడైనా ప్రధానమంత్రి గారు సిక్కుకు సంబంధించిన పగడి కట్టిండి ఎప్పుడైనా 10 ఇయర్స్లో చూడండి ఈ విత్ ఇన్ 10 డేస్లలో ఎంత మార్పు. ఒకటి పంజాబ్ పోతే గురుద్వారా పోతే టోపీ, అది ఏంది పగడి.